నమస్తే, హాయ్, హలో మిత్రమా. నేను మీ సురేష్. ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే శంషాబాద్ దగ్గరలో ఉన్నటువంటి రాయల్ డైరీ ఫామ్ దగ్గరలో ఉన్నాము. అన్నగారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ డైరీ ఫామ్ను రన్ చేస్తున్నారు. అలాగే రకాలైనటువంటి బ్రీడ్లను తీసుకొచ్చి ఇక్కడ సేల్స్ చేయడం, అలాగే డైరీ ఫామ్ కూడా రన్ చేయడం చేస్తున్నారు. మరి గేదెలను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, మరి రైతులకు ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తున్నారు, మరి ఒకవేళ ఎవరైనా రైతు వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఆ బర్రెలను ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఆ రైతుకి ఎలాంటి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, మరి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏ విధమైన బ్రీడ్లు ఉన్నాయి, అసలు ఎన్ని లీటర్ వరకు పాలిస్తాయి, రైతులకు మరి ఇంకా వారికి ఏమైనా సలహాలు సూచనలు మనకి ఏమైనా చేస్తున్నారా, ఇలాంటి మరెన్నో విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అన్నగారు. నమస్తే అండి. అన్నగారు, మీ పేరండి? నా పేరు మజర్ అండి. ఓకే అండి. ప్రజెంట్ మీరు ఈ రంగంలోకి ఎప్పుడు వచ్చారు? నేను యాక్చువల్లీ డైరీ ఫీల్డ్లో వచ్చి 28 years అవుతుంది. 28 సరే, ఓకే అన్నగారు. మీ దగ్గర ఏమేమి అసలు బర్రెలు ఉన్నాయి, అసలు ఎలాంటి బ్రీడ్లకు మీరు ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎక్కడి నుంచి తీసుకురావడం జరుగుతుంది? మనం ముర్రా జాతి తీసుకొస్తాం హర్యానా నుంచి. ఓకే, ఇంకా బనీ జాతి మనకు గుజరాత్ నుంచి, కచ్బుజ్ డిస్ట్రిక్ట్. ఇంకా జాఫరాబాదీ అయితే రాజ్కోట్ డిస్ట్రిక్ట్, అదే గుజరాత్ నుంచి. అంటే కామన్గా మంచి మంచి బ్రీడ్లు ఇట్లా వివిధ రకాలుగా మీరు సెలెక్ట్ చేస్తున్నారు. కామన్ ఎస్పెషల్గా మూడే ఇంకా బాగా ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? హర్యానా నుంచి తీసుకొస్తున్నారు అంటున్నారు కదా, మరి ఇక్కడ లోకల్ అట్మాస్ఫియర్కి ఏ విధంగా తట్టుకుంటున్నాయి? ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు మన ఎండాకాలం ఉన్నాం, అసలు అట్మాస్ఫియర్కి ఏ విధంగా తట్టుకుంటాయి? అట్మాస్ఫియర్ అంటే మన తెలంగాణ ఆంధ్ర అట్మాస్ఫియర్ అక్కడ నుంచి ఇంకా మంచిది అండి. మీరు సమ్మర్లో హర్యానాలో చూస్తే 50 degrees టెంపరేచర్ పైననే వెళ్ళిపోతాయి. చలికాలంలో 3 degrees టెంపరేచర్ ఉంటాయి. ఇన్ని ఆనకాలంలో అయితే వాన పడితే ఉంటాయి, మీకు స్వెట్టింగ్ కంటిన్యూస్గా ఉంటాయి. మన మాత్రం బెటర్ అండి. బ్రీడ్ గురించి అడగాలి అంటే నేను మొత్తం ఇండియా తిరిగి బ్రీడ్స్కి ఇప్పటి నుంచి కాదు 28 years నుంచి రీసెర్చ్ చేసి లాస్ట్ మంచి బ్రీడ్స్ అంటే బనీ, ముర్రా, జాఫరాబాదీ. ఎందుకు అంటే ఎక్కువ పాలు ఇస్తాయి, ఎక్కువ కాలం ఇస్తాయి. అదే గ్రేడెడ్ మీరు తీసుకుంటే 4 నెలల తర్వాత పాలు సగం అయిపోతాయి. రైతులు దాని నుంచి ఏం డబ్బులు తీస్తాడు? బరే ఈనిన తర్వాత 21 days దాకా అది క్లీనింగ్ ప్రాసెసే ఉంటాయి. పాల మీద మొత్తం ఎక్కాలి అంటే. ఓకే, ఆ ప్రాసెస్ పోయినాక 2 నెలలు 2.5 నెలలు మీకు పాలు వస్తున్నాయి, దాని తర్వాత సగం పడిపోతుంది అంటే ఏం లాభం రాదు. అందుకోసం బ్రీడ్కి వెళ్ళాలి. బ్రీడ్లో అంటే ఎవరికి ఏం నచ్చితే అది తీసుకోవచ్చు. 3 breeds కూడా టాప్ బ్రీడ్స్. నీకు ముర్రా నచ్చితే ముర్రా తీసుకో, జాఫరాబాదీ నచ్చితే జాఫరాబాదీ తీసుకో, బనీ నచ్చితే బనీ తీసుకో. రైతులు ముందుగా అయితే ప్రతి ఇంటిలో ఒక బర్రె ఉండేది, 2 బర్రెలు ఉండేది. దాంతో అది పాలు అమ్మి మనకు డైలీ ఖర్చులకి, పిల్లలకి చదువుకి అంతా మనం చేసేవాళ్ళు. ఇప్పుడు చేస్తలేదు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ప్రతి రైతు 1-2 బర్రెలు ఉంచుకోండి ఇంటి దగ్గర. ఒక్క బర్రె నుంచి నీకు 10,000 నెలకు ఆదాయం ఖచ్చితంగా వస్తాయి. తక్కువనే చెప్తున్నాను నేను మీకు. దానిపైన 15,000 16,000 కూడా వస్తాయి. అది 10,000 కూడా నువ్వు ఎక్కడైనా జాబ్ చేస్తే కూడా వస్తలేదు. నువ్వు కొంచెం దానికి నువ్వు పనికి వెళ్తే కూడా మీ భార్య కూడా పని చేసుకోవచ్చు కాదు. మాయతలు 2 సార్లు పట్టేయాలి ఉన్నది, 2 సార్లు నీళ్ళు తాకిపియాలి ఉన్నది. పాలు పిండడానికి నువ్వు కూడా పిండవచ్చు, భార్య కూడా పిండవచ్చు. మనం హర్యానా వెళ్తే, గుజరాత్ వెళ్తే చూడు, ఆడ మంచినే పాలు పిండుతారు, పెండ తీస్తారు, మైతా ఇస్తారు, క్లీన్ చేస్తారు. ఓకే, ఒక ఇంటికి డైలీ మనకు ఆదాయం ఉంటే, మనకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ కూడా ఉంటే మన దగ్గర డబ్బులు ఉంటాయి కాదు. డైలీ ఒక పాకెట్లో మన దగ్గర ఈరోజు 1,00,000 రూపాయలు ఉన్నది, రేపు 1 రూపాయి కూడా ఉండదు. ఆ టైంలో ఇట్లాంటి మనకు ఉంటేనే చాలు. ఏ బిజినెస్ కూడా మీరు వెళ్తే లక్షలు కోట్ల రూపాయలు పెట్టి ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి ఏమైనా బిజినెస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షోరూమ్ వేశారు, లేకుంటే వేరే క్లోత్ షాప్ వేశారు, లేకుంటే వేరే ఏమైనా వేశారు. కస్టమర్ వస్తేనే నీకు పని కాదు, నీ ఇన్వెస్ట్మెంట్ అక్కడే బ్లాక్. ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాలి, షటర్ బిల్ చేయాలి. దీనికి అంటే ఫస్ట్ డే నుంచి నీకు ఇన్కమే జనరేట్ అయితే నువ్వు 1,00,000 రూపాయలు వేసినా 2 లక్షలు కూడా వేస్తే నీకు ఫస్ట్ డే నుంచి ఇన్కమ్ పాలతోనే. వాస్తవంగా సార్, ఒక్క విషయం చెప్పాలంటే డైలీ మన ఖర్చులు అనేవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి సార్. ఒక బర్రె మీద ఒక ఖర్చు వెళ్ళిపోయినా ఇంకో బర్రె మీద ఆదాయం అనేది ఆటోమేటిక్గా మిగులుతాయి సార్. ఇంకోటి ఎస్పెషల్లీ ఏంటంటే, ఇప్పుడు మీ ఫామ్లో చూసాను 100+ బర్రెలపైనే ఉన్నాయి. మీరు అంటే కామన్గా ఎన్ని లీటర్ల పాలు ఇస్తాయి, మరి ఎప్పుడెప్పుడు లోడ్ వస్తాయి, రైతులకు ఏ విధంగా అందుబాటులో ఉంటాయి, అవి తెలియదు సార్. సార్, మన రిక్వైర్మెంట్ అయితే, మన కస్టమర్ బేస్ అయితే చాలా మంచిగా ఉన్నది. మీరు ఈరోజు ఫస్ట్ డే విజిట్ చేసినారు, ఇప్పుడు కూడా మీరు 50 పైన రైతులు చూడవచ్చు ఇక్కడ. అవును సార్, చాలా మంది రైతులు కూడా ఇక కొనుక్కోవడం కూడా నా కలర్ నేను చూశాను, వాళ్ళు చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే మనం ఇస్తున్నాను బ్రీడ్. ఓకే, మనం తెచ్చేది మంచి పాలిచ్చే గిద్దలు తీసుకొస్తాం. బ్రీడ్ అంటే మినిమం మీకు పూటకు 6 లీటర్స్ నుంచి పూటకు 10 లీటర్స్ దాకా ఉంటాయి బర్రెలు. దానికి వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతాయి, డబ్బులు ఇంక్రీజ్ అవుతాయి. మీ బడ్జెట్ ఏమున్నది దాని ప్రకారం మీరు వెళ్ళవచ్చు. మీరు ఒక 10 లీటర్స్ పూటకు ఇచ్చి తీసుకోపోతే మీకు పిండడానికి రాదు అంటే అది కూడా వేస్ట్ తీసుకొని.
నువ్వు గోడ బర్రెలు ముందుగా నువ్వు గ్రేడెడ్ గోడ బర్రెలు మేపినావు, అది పూటకు 2.5 లీటర్స్ 3 లీటర్స్ ఇచ్చేది, నీకు అదే పిండడానికి అలవాటు ఉన్నది. అంటే నువ్వు 6-7 లీటర్స్కు వెళ్తే నువ్వు పిండవచ్చు, నువ్వు అదే 10 లీటర్స్కు వెళ్తే పిండవు. సో మీ బడ్జెట్ చూసుకోండి, బడ్జెట్ ప్రకారం మీకు పాలు ఎట్లా ఇచ్చడానికి ఉంటాయి, దాని ప్రకారం మీరు అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటాయి అన్న. ఓకే అన్న, ఇప్పుడు ఎస్పెషల్గా ఇన్ని బర్రెలతో మెయింటైన్ చేస్తున్నారు కదా, కామన్గా ఈ ఫామ్లో మీరు ఎలాంటి దాన ఇస్తున్నారు? ప్రజెంట్ అయితే మీరు దానా చూసుకోవచ్చు, వీడియోలో తీయండి. నేనైతే పత్తి చెక్క కందిపొట్టు, ఇది అదే నాంతా, మార్నింగ్ నాని ఈవినింగ్ వేస్తా, ఈవినింగ్ నాని మార్నింగ్ వేస్తా. ప్రతి బర్రెకి 3 కేజీస్ వేస్తున్నాను నేను. ఎక్కడ రైతులు తీసుకుపోయి 4 కేజీలు దాకా దానా ఇది వేస్తే వాళ్ళకి ఇంకా 2 లీటర్ 3 లీటర్ పాలు ఇచ్చే అవకాశం ఉన్నది. ఇంకా పైన నుంచి గోధుమల పొట్టు వేస్తాం మనం. దాంట్లో కూడా పాలు ఉన్నది, ఫైబర్ కాంటెంట్ ఉన్నది, దీంట్లో కంది చున్నీలో ప్రోటీన్స్ ఉంటాయి, అది పత్తి చెక్కలో మీకు కాల్షియం అది ఉంటాయి. సో ఏం ఆహారం కావాలి ఒక బర్రెకి దాంట్లో మొత్తం ఉన్నది. పైన మీరు వరిగడ్డి తినిపించవచ్చు, జొన్న సొప్ప తినవచ్చు, మక్కా సొప్ప తినవచ్చు, సద్దలు, సూపర్ నేపియర్, చాలా ఇత్తనాలు ఉన్నది. 32 ఇత్తనాల్స్ ఉన్నది సార్ గ్రీన్ పౌడర్. మంచిగా చూసుకుంటే ఖచ్చితంగా ఇంకా పూట ఎక్కువనే ఇస్తుంది పాలు కూడా, లీటర్ కూడా. ఎంత మంచిగా తినిపిస్తే ఇక్కడే పాలు ఇక్కడ ఇట్లా చేసిన అనుకో మీకు పాలు రెడీ అవుతాయి. నువ్వు క్యాల్కులేషన్ చేసి తక్కువ వేసినా అనుకో నీకు పడదు, కష్టం సార్. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు ఎస్పెషల్గా ఇప్పుడు ధరలు అంటే ఏ విధంగా ఉన్నాయంటారు? ధరల గురించి మాట్లాడాలంటే నా దగ్గర 100 బర్రెలు ఉన్నాయి. మీరు వచ్చి బర్రె చూసుకుంటే మీకు అర్థమవుతాయి. మజర్ పై 1,50,000 చెప్తే అంత పెద్దగా ఎంత ఉన్నది, ఎంత పాలు ఇస్తుంది, అంతా మొత్తం బ్రీడ్ ఉన్నది లేదు అంటే బ్రీడ్కి డబ్బులు తీసుకుంటున్నారో లేదో అని తెలుస్తాయి. ఒక రేతు ఒక చిన్న దొడ్డ నుంచి అది పెద్దగా ఫస్ట్ లాక్టేషన్ కూడా రావాలి అంటే ఆ బర్రె 4 సంవత్సరం మేపాలేవాడు. ఈజీగా డబ్బులు అవుతాయి, వాడు ఉట్టిగా వస్తాడు. ఆ కస్టమర్కి డైలీ కూడా ఎంత ఖర్చు, 100 రూపాయలు పడితే కూడా ఎంత అవుతాయి చూసుకోండి, 200 ఖర్చు కూడా చేస్తే ఎంత అవుతుంది చూసుకోండి. సో రేట్ అంటే ఏమవుతాయంటే చీటింగ్ దీంట్లోనే ఉన్నది. నేను ఒక మాట చెప్తాను మీకు, నేను రేట్ చెప్పాను. నేను దీని మీద నేను అనుకో 70,000 నుంచి నాకు దగ్గర బర్రెలు ఉన్నది అంటే రేపు 1000 మంది ఉంటారు ఇక్కడ. ఉన్నది ఒక గుర్ర బర్రె లేదు, పిలవడానికి నేను చెప్పవచ్చు. ఎందుకు ఆ రేతు దగ్గర 100 రూపాయలు కూడా ఇంటిలో ఉండవచ్చు, లేకుండవచ్చు. ఓకే, ఆయన ఎక్కడైనా ఉప్పు తీసుకురావచ్చు, ఏమైనా అక్కడ నుంచి వచ్చేది కూడా 500-1000 రూపాయలు వాడు ఖర్చా. ఎందుకు ఆ వేస్ట్ చేపియాలి? మీరు వచ్చినాక ఇక్కడ పాలు చూసినాక మనుషులు తీసుకుపోయినాక వాళ్ళకు కూడా ఆ రిజల్ట్స్ కూడా రిటర్న్ కస్టమర్స్ రిజల్ట్ కూడా తెలుసుకున్న తర్వాత నువ్వు డబ్బులు వేయవచ్చు కాదు, లేకుంటే అట్లనే వెళ్ళిపోయింది. ఏం ఫోర్స్ అయితే లేదు కాదు, ఏం ఫోర్స్ అయితే లేదు. దాని యొక్క క్వాలిటీని బట్టి ఒక్కో రేటు ఒక్కో విధంగా ఉందంటారు. డెఫినెట్గా. అలాగే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు కామన్గా రైతులు వేరే ప్రాంతాల నుంచి వస్తారు. సపోజ్ ఇప్పుడు నేను జనగాం నుంచి వచ్చాను అంటే దాదాపు ఒక 120-150 కిలోమీటర్ నుంచి మీ ఫామ్కి వచ్చాను. ఎందుకంటే రైతులు అక్కడ చాలా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటారు, వాళ్ళ కోసం నేను వచ్చాను. మరి అక్కడ నుంచి రైతు వచ్చినప్పుడు మీ దగ్గర మీ ఫామ్లో వెరిఫై చేసుకొని పాలు ఇట్లా చూసుకోవాలంటే మీరు ఎలాంటి అష్యూరెన్స్? ఇదే ఒక ఫామ్ ఆంధ్ర తెలంగాణలో ఇక్కడ పండుకోవడానికి ప్లేస్ ఉన్నది, ఫ్రీ ఫుడ్ ఉన్నది, అంతా ఉన్నది. నువ్వు నాతో గుజరాత్ రా, అర్థమైంది కాదు అక్కడ సంగతి. నువ్వు కార్లో ఎక్కినా అనుకో నీతోని దల్లారి ఎక్కుతాడు, నీ బాటిల్లే నీళ్ళు తాగుతాడు, నీతోనే నువ్వే ఫుడ్ తినిపించాలి వాడుకు. ఈవినింగ్ దాకా ఏమైనా ఖర్చులు చేసుకో. ఇక్కడ అట్లాంటి ఏం లేదు. ఇక్కడ 3 రోజు 4 రోజు ఉండండి, మేము ఫ్రీగా ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, నచ్చితే తీసుకోపోండి, లేకుంటే లేదు. సో అన్నగారు మనకి ఏం తెలియజేసిన అంటే వివిధ ప్రాంతాల నుంచి రైతులు ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళకి అకామిడేషన్ తినడానికి కానీ ఉండడానికి కానీ ఇక్కడ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు పొద్దున సాయంత్రం వాటి యొక్క పాలు ఏ విధంగా ఇస్తున్నాయి ఎట్లా అవన్నీ చెక్ చేసుకొని కూడా మీరు తీసుకోవడానికి మంచి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయని మనకు అన్నగారు తెలియజేయడం జరిగింది. సో అలాగే ఇంకోటి అన్న, ఫైనల్గా ట్రాన్స్పోర్ట్ అంటే మీరే చేస్తారన్న, రైతు కూడా తీసుకోవడం? వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు బండి తీసుకోరండి, వాళ్ళ దగ్గర లేకుంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేటర్తో మాట్లాడిపిస్తాం. మీకు ఎన్ని కిలోమీటర్స్ అయితే దాని ప్రకారం కిలోమీటర్ల ప్రకారమే రేట్ ఉంటాయి దానికి. ఓకే అన్న, ఫైనల్ క్వశ్చన్ అన్న, ఇప్పుడు ఒకవేళ రైతు సపోజ్ నేనే ఉన్నా ఒక బర్రెని తీసుకుపోయిన తర్వాత మీరేమన్నా ఏమైనా గ్యారంటీకి ఇట్లా ఏమైనా ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? 0% గ్యారంటీ, 0% గ్యారంటీ. ఇక్కడ రూమ్ ఉన్నది, ఇక్కడ తిండి ఉన్నది. 2 రోజు ఉండు, 4 రోజు ఉండు, 5 రోజు ఉండు, పాలు చూసుకుండు, సాటిస్ఫై అయితేనే తీసుకోపోండి గేట్ బై డే. లేకుంటే ఏం గ్యారంటీ లేదు. గ్యారంటీ ఎవరిది? 90లో పుడుతున్నాయి ఈ బర్రెలు.
నేను కూడా బయట నుంచి తీసుకొస్తున్నా 2000 కిలోమీటర్స్ నేను బర్రె తీసుకొచ్చిన ఏమైనా దానికి ప్రాబ్లం ఉంటే ఆ రైతులు నా దగ్గర రిటర్న్ తీసుకుంటారు. ఆ గ్యారంటీ ఎవరైనా చెప్తున్నానంటే దొంగ పని చేస్తున్నాడు. ఎందుకంటే నేను ఆ లాజిక్ చెప్తాను. నేను ఇప్పుడు నేను బర్రె ఇచ్చిన ఒక రైతు నా దగ్గర తీసుకొచ్చారు. పాపం అమ్మాయి ఆయన పిండడానికి వస్తలేదు, దొడ్డ చచ్చిపోయింది, ఆయన పిండడానికి వస్తలేదు. నాకు ఫోన్లో చెప్పారు మొదలుపై రిటర్న్ తీసుకో, 15,000 కూడా డిడక్ట్ చేసుకో, 20,000 డిడక్ట్ చేసి మాకు వేరే బర్రె వేయండి, లేకుంటే నాకు డబ్బులు వేయండి. ఇట్లాంటి బిజినెస్ నడుస్తాయి. నువ్వు తీసుకోపోయినావు, రిటర్న్ తీసుకొస్తే నేను 20,000 కట్ చేస్తా, మళ్ళీ వేరే బర్రె ఇస్తా, దాని మీద 10,000 సంపాదిస్తా. ఇది రెండు కలిపి నాకు 30,000 వచ్చేసింది. నీ బర్రె మళ్ళీ వేరే రైతులకు అమ్ముతా, 10,000 15,000 దానిలో కూడా సంపాదిస్తా. ఆ పని మన దగ్గర లేదు. స్ట్రేట్ ఫార్వర్డ్ బిజినెస్ మనది. ఓకే, అంటే తీసుకోవాలి, లేకుంటే లేదు సార్. ఎవరికి ఏం ఫోర్స్ లేదు. ఓకే, ఒక్క పర్సెంట్ కూడా ఫోర్స్ లేదు నా దగ్గర. ఓకే, అన్నగారు ఏమంటున్నారంటే మీరు 1 కాదు 2 కాదు 3 రోజులు ఇక్కడ ఈ అట్మాస్ఫియర్లో ఉండండి, మీకు అన్ని ఫెసిలిటీ కల్పిస్తాము. మీరు ఈ బర్రెలను చూసుకోండి, వాళ్ళు ఏ విధంగా పాలు ఎన్ని ఇస్తున్నది ఎట్లా అవన్నీ తీసుకున్న తర్వాత మీకు నచ్చితేనే ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలని అన్నగారు మనకు పూర్తి ఇష్యూస్ ఉన్నాయి తినిపించడానికి మీకు తెలియదు. ఏమైనా ఇష్యూస్ అయితే అంటే ఫోన్ మీద గైడ్ చేస్తాం 100%. మీరు 4-5 గీతలు తీసుకుంటే నేను మంచి కూడా పంపిస్తాను ఇక్కడ నుంచి మీకు సెట్ చేయడానికి. ఏమైనా ప్రాబ్లం ఉంటే, ఏమైనా మళ్ళీ మీకు డాక్టర్ అనుభవం లేదు, ఏం మెడిసిన్ ఇవ్వాలి అంతా ఫోన్ మీద చెప్తాం, గైడ్ చేస్తాం. గ్యారంటీ అంటే గైడ్ చేస్తాం. 24 అవర్స్లో ఎప్పుడైనా కాల్ చేస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటే గైడ్ చేస్తాం. ఇది ఇట్లా కాదు ఇట్లా చేయండి, మేత ఇట్లా కాదు ఇట్లా వేయండి, దానా ఇట్లా కాదు ఇట్లా వేయండి, ఆ హెల్ప్ అయితే చేస్తాం. ఓకే, అన్నగారు మనకు మంచి సలహా కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా బర్రెలను తీసుకున్నా కూడా వాళ్ళకు సలహాలు సూచనలు ఏ విధంగా రన్ చేయాలన్నా కూడా పూర్తిగా వాళ్ళకి మేము అందుబాటులో ఉంటాం. కానీ మంచి అష్యూరెన్స్ కూడా. అన్నగారి నెంబర్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అన్నగారి నెంబర్కి జస్ట్ వాట్సాప్లో ఆయన పెడితే ఆటోమేటిక్గా లొకేషన్ పెట్టేస్తారు. మీరు ఏ ఇబ్బంది లేకుండా ఈ లొకేషన్కి రావచ్చు. మీరు 1 కాదు 2 రోజులు కాదు 3 రోజులు కాదు వారం రోజులు ఉన్నా కానీ ఇక్కడ ఉండి ఈ అట్మాస్ఫియర్ బర్రెలు ఏ విధంగా ఉన్నాయి, అసలు మీరు వర్కర్లు ఏ విధంగా చూస్తున్నారు, ఎలాంటి దాన వేస్తున్నారు, పాలు ఏ విధంగా ఇస్తున్నారు, ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకొని అన్నగారితో సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ నుంచి బర్రెలను కొనుక్కోవచ్చు అని ఇలా మంచి సలహాలు మనకు తెలియజేయడం జరిగింది. సో ఫస్ట్ టైం మీరు కనుక ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులు. ముందు మరిన్ని వీడియోలు అందిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.